కోరికకి హద్దు. నీ కోరిక ఏదైనా కావచ్చుగాక, దానికి ఒక హద్దు ఉంటుంది. నాకు చదువు కావాలి, ఎంతవరకు చదువు కావాలి అంటే నేనెవరో నాకు యథార్థముగా తెలిసిన తరువాత ఇంకా చదువు పూర్తయిపోయినట్టే. అందుకే వేదము అంటారు. వేదము అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవడానికి ఏమీ లేదు. నేను ఆత్మ అని తెలియబడిన తర్వాత ఇక తెలుసుకోవడానికి ఏం లేదు. కోటి అంటే హద్దు. చిట్ట చివర ఎంతవరకు ఇవ్వవచ్చో, ఇక ఇవ్వడానికి ఆ తర్వాత ఏది ఉండని స్థితి ఎక్కడుంటుందో అక్కడ వరకు ఇవ్వగలిగినటువంటి దేవతాస్వరూపాలు. వాటిని పరబ్రహ్మస్వరూపిణి అంటారు. అటువంటి రూపాలలో దుర్గమ్మ ఒకతే. అందుకే దుర్గమ్మని కీర్తిస్తూ పోతనగారు భాగవత రచన ప్రారంభంలోనే ఒక మాట అంటారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడిబుచ్చినయమ్మ, తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. యథార్థానికి పోతనగారు మహాదార్శనికుడు. పండితుడు అంటే పద్యాలు వచ్చినవాడు అని కాదు. పండాహ అంటే సహజముగా జ్ఞానమును పొందినవాడు. కోట్ల జన్మలలో ఎక్కడో ఈశ్వరోపాసన చెయ్యగా అది ఏదో ఒక జన్మలో పండుతుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు బ్రహ్మజ్ఞానమును పొందినట్టు, శృంగేరి చంద్రశేఖర భారతీ స్వామి వారు పొందినట్టు, రామకృష్ణ పరమహంస పొందినట్టు, వివేకానంద స్వామి పొందినట్టు, అరుణాచలంలో భగవాన్ రమణులు పొందినట్టు కోట్ల జన్మల తర్వాత ఎప్పుడో అది అట్లా ఫలిస్తుంది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అంటాడు గీతాచార్యుడు.